ఈరోజు మనం ఆస్తమా అంటే ఏంటి, అది ఏ విధంగా వస్తుంది అని తెలుసుకుందాం. ఈ ఆస్తమా అనేది మనం బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే ఎక్కువ గాలి పీల్చుకోలేకపోవడాన్ని మనం ఆస్తమాగా పరిగణిస్తుంటాం. ఆస్తమా అనేది చిన్నపిల్లలు ఏ ఏజ్లో అయినా రావచ్చు. దీంట్లో చిన్నపిల్లలు అయితే మనకు చెస్ట్ టైట్నెస్ ఉండడము, ఆ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పలేరు, కానీ ఎక్కువగా ఏడవడము, చెస్ట్ పైన ఇట్లా చేయి పెడితే వీజింగ్ అనేది లోపల మనకు తెలిసిపోతుంటుంది అనమాట. స్ట్రెచ్ తోటి అబ్జర్వ్ చేసినా కూడా మనకు ఆ వీజింగ్ అనేది తెలుస్తుంది. కానీ దగ్గు మాత్రం ఉండదు. వీళ్ళలో ఫీవర్ వచ్చే అవకాశం, కొంతమందిలో ఫీవర్ కూడా వస్తుంది చిన్నపిల్లలు అయితే. అది కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినట్లయితే ఆస్తమా అనేది. కొంతమంది ఫ్యామిలీ పరంగా, అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా మనం కౌ మిల్క్ కొన్ని పడవు అనమాట, వాళ్ళకి ఇవ్వడంలో ఫుడ్ వల్ల కూడా అలర్జీ వచ్చి ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వెదర్, వాతావరణం చక్కగా లేకపోయినా చల్లటి వెదర్లో కూడా వస్తుంటుంది. వంశపారంపర్యంగా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆస్తమా గురించి. అదేవిధంగా ఈరోజు సింటమ్స్ ఎట్లా ఉంటాయి, దాని లక్షణాల గురించి తెలుసుకుందాం. అది ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలా, హోమియోపతిలో దానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆస్తమా పేషెంట్స్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా షార్ట్నెస్, బ్రీతింగ్ అనేది ఎక్కువ గాలి పీల్చుకోలేరు వాళ్ళు, ఎందుకంటే లోపల అంతా మ్యూకస్ ఉంటుంది, గాలి లోపలికి పోయే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువసార్లు బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మామూలుగా హార్ట్ బీట్ పెరుగుతుంది. దీంట్లో ఇవన్నీ కూడా దాని లక్షణాలు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ సప్లై చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఎప్పుడు వస్తుంది, మనం బాగా ఫుల్ గాలి పీల్చుకోగలిగినప్పుడే మనం తక్కువ రేటుతో గుండె పరిమాణం స్పీడ్ కొట్టుకోవడం తగ్గుతుంది. కానీ అట్లా కాకుండా లోపల మ్యూకస్ ఉన్నప్పుడు ఎక్కువ గాలి లోపలికి పోదు. అందువల్ల మనం ఒక్కసారి పీల్చుకునే గాలిని 10 సార్లు పీల్చుకోవాల్సి వస్తుంది. దీన్నే మనం ఆస్తమా అంటాం. అంటే ఎక్కువసార్లు గాలి పీల్చుకోవాలి. ఎక్కువసార్లు గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువసార్లు గుండె కొట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ లాజికల్గా చూసుకుంటే మనం కేవలం ఆక్సిజన్ కోసమే ఈ లంగ్స్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది, బ్రీతింగ్ తీసుకోవడం, హార్ట్ కూడా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఎక్కువసార్లు చేయడం వల్ల మనిషి అలసిపోయి తొందరగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలలో అయితే చెస్ట్ ఎగరేయడం కూడా మనం చూస్తుంటాం అనమాట. ఈ విధంగా ఆస్తమా అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై చాలా బాడీకి చాలా అవసరం. కాబట్టి అది ఒక్కసారి చేసే పని 10 సార్లు చేయాల్సి వస్తుంటుంది. సో ఇది స్ఫూటం లోపల ఉండడం వలన కూడా ఒక్కోసారి ఉంటుంది అట్లా చల్లది వాతావరణంలో. అందుకని మనం ఆస్తమా ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే చల్లటి వాతావరణం, వర్షం పడేటప్పుడు లేదా వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలా చల్లటి వాతావరణంలోనే మనం ఆయాసం అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఆ సీజన్లోనే మనకు లోపల మ్యూకస్ అనేది ఎక్కువగా తయారవుతుంటుంది. అది బయటికి పోలేక లోపలే ఉండిపోయి గాలిని తక్కువ పరిమాణంలో మనం పీల్చుకోగలుగుతాం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, డయాగ్నోసిస్ ఎట్లా అంటే దీనికి కొన్ని టెస్టులు ఉన్నాయి. ఇది లంగ్ వాల్యూమ్ టెస్ట్ అంటారు దీన్ని. అంటే మనం గాలి ఎంత పరిమాణంలో పీల్చుకోగలుగుతున్నాం అనేది టెస్ట్. దాని ద్వారా రెండోది స్పైరోమెట్రీ అంటారు దీన్ని. స్పైరోమెట్రీలో లంగ్స్లోకి ఎంత గాలి వెళ్తుంది, ఎంత తిరిగి వస్తుంది, ఈ విధంగా చూడడం అనమాట. మూడోది వచ్చేసి మనకు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది, బ్లడ్ టెస్ట్లో మనకు ఇస్నోఫిలిక్ కౌంట్ చూడడం వల్ల అలర్జీ ఏమైనా ఉందా, దానివల్ల ఆయాసం రావడము, ఇట్లా ఇది బ్లడ్ ద్వారా చూడవచ్చు. మరి రెండోది వచ్చేసి ఇంకొక టెస్ట్లు ఏమంటే స్పైరోమెట్రీ, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ 3 టెస్టుల ద్వారా మనకు ఆస్తమా పేషెంట్ డయాగ్నోసిస్ తెలుస్తుంది. ఇట్లా మనము ఇంతకుముందు కార్డియాక్ ఆస్తమా గురించి కూడా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు అంత స్పెసిఫిక్గా దాని గురించి మనం మాట్లాడలేదు. ఓన్లీ బ్రాంకియల్ ఆస్తమా గురించి మాత్రం మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ బ్రాంకియల్ ఆస్తమాలో మనకు వెదర్ రిలేటెడ్గా ఎక్కువ అవుతుందని చెప్పుకున్నాం, చల్లటి వాతావరణంలో ఎక్కువ అవుతుంది. దీనికి ఎస్నోఫిలియా కావచ్చు, తర్వాత అలర్జిక్ ఆస్తమా అంటాం, మనం తీసుకున్న ఫుడ్ వలన ఆయాసం రావచ్చు. దీన్ని టైప్స్ ఆఫ్ అంటే కాజెస్ ఆఫ్ ఆస్తమా. దీంట్లో మనం అలర్జిక్ ఆస్తమా ఒకటి, నాన్ అలర్జిక్ ఆస్తమా ఒకటి, సీజనల్ ఆస్తమా అంటే చలికాలంలో రావడం, వింటర్లో ఉండడం, మిగతా ఎండల కాలం వెళ్ళిపోవడం, రాదు ఎండల కాలం సఫర్ కాదు, దీన్ని సీజనల్ ఆస్తమా అంటాం. మూడోది ఆక్యుపేషనల్ ఆస్తమా, ఎక్కువ ఇండస్ట్రీలలో దుమ్ము, ధూళి, పొగ, వీటిల్లో, తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, వీటిల్లో పనిచేసే వాళ్ళల్లో ఇది మనం ఆక్యుపేషనల్ ఆస్తమా చూస్తుంటాం. తర్వాత వచ్చేసి ఇది ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే కొంత జాగింగ్ చేసే వాళ్ళల్లో, రన్నర్స్లో, తర్వాత ఇట్లా ఫుట్బాల్ ఆడే వాళ్ళల్లో, వీళ్ళలో మనం ఎక్కువగా ఆస్తమా అనేది గమనిస్తుంటాం. వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఎక్సర్సైజ్, ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆస్తమా అనేది వస్తుంటుంది. తర్వాత డిఫికల్ట్ ఆస్తమా, ఇది చాలా రేర్ కండిషన్ బట్ క్రానిక్ ప్రాబ్లం అనమాట. అదేవిధంగా ఇప్పుడు దీన్ని సీవియర్ ఆస్తమా కింద తీసుకుంటే ఒక్కోసారి ఐసీయూలో జాయిన్ కావాల్సి ఉంటుంది ఆస్తమా పేషెంట్లు. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం వెరీ సీవియర్గా ఉన్నప్పుడు దాన్ని రిలీఫ్ ఇవ్వడానికి ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకు ఆక్సిజన్ పెట్టడం, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సప్లై అనేది పెడుతుంటాం అనమాట. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇస్నోఫిల్ కౌంట్ అంటే అలర్జిక్ సెల్స్ బాడీలో ఉంటే
ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎస్నోఫిలియా అని కూడా అంటాం. ఈ విధంగా మనము రకరకాలు అంటే కాజెస్ని బట్టి డివైడ్ చేసాం. ఇప్పుడు టైప్ అంటే ఎంత సఫరింగ్ ఉంది దాన్ని బట్టి కూడా 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు మనం. అంటే ఏ విధంగా బాధపడుతున్నాడు. దీంట్లో మనము ఇంటెన్సిక్ ఆస్మా అంటాం, ఇంటర్మిటెంట్ ఆస్మాలో పేషెంట్ మామూలుగా అతని వర్క్ అతను చేసుకుంటాడు, ఎప్పుడో వారంలో 1 గంట 2 గంటలు సఫర్ అవుతాడు అనమాట. ఈ స్టేజ్లో మనం దీన్ని ఇంటర్మిటెంట్ ఆస్మా కింద తీసుకుంటాం. తర్వాత మైల్డ్ పర్సిస్టెంట్ ఆస్మా, దీంట్లో వారంలో ఒక 2-3 గంటల నుంచి 6 గంటల వరకు సఫర్ అవుతాడు, మిగతా టైం అంతా బాగుంటుంది. ఇది సెకండ్ స్టేజ్. దీన్ని మనం మైల్డ్ పర్సిస్టెంట్ ఆస్మా అన్నాం. మూడోది వచ్చేసి మోడరేట్ పర్సిస్టెంట్ ఆస్మా. దీంట్లో వారంలో రోజు కానీ ఒక 2-3 గంటలు సఫర్ అవుతుంటాడు. అతను రెగ్యులర్ వర్క్ చేసుకోవడానికి అప్పుడప్పుడు కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటాడు అనమాట. అంటే ఒక 10 మెట్లు ఎక్కితే ఎక్కువ కావడం, ఒక 5 మెట్లు అయితే ఎక్కువ కావడం, లేదా ఒక 500 మీటర్స్ పోతే ఆయాసం రావడం, ఈ విధంగా మనకు తెలిసిపోతుంది. దీన్ని మనం మోడరేట్ పర్సిస్టెంట్ ఆస్మా అంటాం. ఇంకోటి వచ్చేసి లాస్ట్ స్టేజ్ సివియర్ పర్సిస్టెంట్ ఆస్మా. దీంట్లో ఎట్లుంటుందంటే రోజు 2-3 గంటలు సఫర్ అవుతుంటాడు, అతను డైలీ వర్క్ చేసుకోలేడు. ఇది 4th స్టేజ్లో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము ఆస్మాని 4 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఫంక్షనల్గా, రెండోది డిసీజ్ పరంగా. సో అదే హోమియోపతులు మనకు ఆస్మాకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆర్సనిక్ ఆల్బమ్, యాంటిమోనియం టాటార్కమ్, సైలీషియా, బ్లాటా ఓరియంటాలిస్ ఇలాంటి చాలా మందులు, సెనీగా ఇలాంటి మందులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మంచి అనుభవమైన డాక్టర్ మీరు మెడినైన్ హాస్పిటల్ ఉంటారు, మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో సంప్రదించి మీ ప్రాబ్లం నుంచి, ఆస్మా నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను.